14వ అధ్యాయము షోడశి 4 మార్గములు. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మము వినజెప్పెను. విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. ఇప్పుడు గురువుగారు తమ సమాధాన ప్రసాదాన్ని అందించబోతున్నారు. ఎలా? నాయన శిష్యవరుడా, నీకు నా సద్గురు సాయంబుతో. ప్రస్తుతం గురువులందరికీ ఇది ఆదర్శమైనటువంటి మాట అండి. గురువు గారు ఎప్పుడు కూడా మీకేం తెలీదు, నేను చెప్తాను, నా దగ్గరికి రండి అని అంటూ ఉన్నారు ఈ మధ్యలో చాలా మంది. కానీ ఇక్కడ గురువు గారు చూడండి, నాయన శిష్యవరుడా, నీకు నా సద్గురు సాయంబుతో నీలోన సాక్షిగాను చెప్పబడు ఎరుక పాదును పూర్తిగా. కోకటి వేళ్లతోనూ శిష్యుడా పెకలించు మార్గమిదిగో. శిష్యుడికి సమాధానం చెప్పేటప్పుడు ఈ గురువు కూడా తన గురువుకు శిష్యుడిగానే సమాధానం చెబుతాడు అనేదానికి మనకు 21వ శతాబ్దంలో ప్రామాణికమైనటువంటి అనుభవానంద స్వామి వాక్యాలు మనకి ఇక్కడ ఆదర్శంగా తెలుస్తున్నాయి. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు. మూలం లేని అని ఏది మూలం లేనిది అని అడిగారు కదా శిష్యుడు, సమాధానం మనకు ప్రసాదంగా అందించబడుతోంది. మొదటి 4 అక్షరములు మూలంబు లేనిది చెబుతా విను. మనసు బుద్ధి చిత్తము అహముతో వరుసగా 4 ఇవియే. చూడండి నాయన, మూలం లేని అనే 4 అంశాలు ఏంటి అంటే, దేనికి మూలం లేదు అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం, వీటికి మూలము లేదు. ఎక్కడి నుంచి వచ్చింది మూలం? వాటి ప్రతిరూపమైనటువంటి జ్ఞాత వల్లనే. జ్ఞాత మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటువంటి అంతరేంద్రియాలలో జ్ఞాత వల్ల ఈ 4 ఉన్నాయి, కానీ గుర్తిరిగేవాడు లేకపోతే దీనికి మూలమే లేదు. ఆ గుర్తిరిగే నేనే 1/, ఆకాశమే మిగతా 4గా తెలుస్తూ ఉంది. జ్ఞానం అనేది ఆకాశం, ఈ 4 దానికి కలవడం వల్ల జ్ఞాతగా గుర్తిరగబడుతున్న అబద్ధపు గుర్తే తప్ప అది ప్రత్యేకంగా లేదు అని గురువుగారు మనకు మొదటి ప్రశ్నకు సమాధానాన్ని ప్రసాదంగా అందించారు. చూసారా? జ్ఞాతయని చెప్పబడును దానినే నీవుగా తెలియవయ్యా. చూసారా? నీవుంటే మూలం ఉంటుంది, కానీ నువ్వు లేకపోతే మూలం ఏడిది? కాబట్టి నాకు నేనే తోచి ఉన్నాను, నా నుంచి వచ్చిన నటనలన్నీ చూచుచున్నాను అని లింగమూర్తి గారు చెప్పినటువంటి విధానం కూడా ఇదే. తర్వాత ఒక విన్నపానికి మనకు ప్రసాదం వచ్చేసిందండి. ఏంటి? మూలం లేని అని 4 అక్షరాలకు అర్థం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ చివరి 4 అక్షరాలకు చెప్తున్నారు గురువుగారు. చివరి 4 అక్షరములు చతుర్వేదలేమికి సూచన. మరో ప్రశ్నకు సమాధానం కూడా వచ్చేసిందండి. అంటే ఏమీ లేదు అన్నారు కదా. ఋగ్యజుస్సామ అధర్వణ వేదాలు అనేటువంటి 4 వేదాలు లేనివే. అది ఏమీ లేదు అంటే అర్థం. తర్వాత మంత్రంబు మధ్యలోని శిష్యుడా గుర్తిరిగే శరీరం. ఈ 7 అక్షరాలు తనతోను అష్టాత్మలా చిహ్నము. 7 అక్షరాలు జ్ఞాతతో ఎట్లాగైతే ఆ 4 గుర్తిరగబడుతున్నాయో అట్లా నాతోనే మిగతా 7 గుర్తిరగబడుతున్నాయి అనేది గురువుగారు నర్మగర్భంగా మనకు చెప్పారు. అంటే కోడ్ భాషలో చెప్పారు, అంటే సాంకేతిక భాషలో చెప్పారు. అష్టాత్మలు అంటే ఏమి లేదండి, అష్టతనువులకి అష్టాత్మలు. అష్టతనువుల్లో నేను అష్టతనువుల్లో ఉన్నాను, నేను సపరేట్గా 9గా ఏం కాదు. కాబట్టి అష్టతనువులు అంటే గుర్తిరిగే శరీరం అనే 7 అక్షరాలకి కూడా మహాత్మ, శుద్ధాత్మ, సూత్రాత్మ, భూతాత్మ, ప్రత్యేగాత్మ, అంతరాత్మ, సూత్రాత్మ, జీవాత్మ అని ఈ 7తో కలిపి నేను గుర్తిరుగుతున్నాను. ఈ మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం అనే దానికి ఇది అర్థంగా గురువుగారు మనకు చెప్పారు.